గత కొంతకాలంగా టాలీవుడ్లో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ కు నచ్చకపోవడం, దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధాలు జరగడం మనందరికీ తెలిసిందే. ఈ పరిణామాల వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఇక సయోధ్య అసాధ్యం అనే రేంజ్లో కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాను వీక్షించిన అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడే అరవింద్ ఈసారి మాత్రం ఒక సామాన్య అభిమానిలా మారిపోయి పూనకం వచ్చినట్టు ఊగిపోతూ మాట్లాడారు. బాస్ ఈజ్ బాస్. మళ్ళీ ఆ ఓల్డ్ ఆ రౌడీ అల్లుడు గరణమ్మగుడు ఈ సినిమాలు చూసి ఆ ఎగ్జైట్మెంట్ మళ్ళీ వస్తుందన్నమాట. అప్పుడు చూసి టోటల్ నాస్టాల్జియా తీసుకొచ్చిన సూపర్ హిట్ ఫిలిం. నాలోని ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాను. బాస్ చించేశాడు, బాస్ ఈజ్ బాస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపాయి. కేవలం సినిమా బాగుందని చెప్పడమే కాకుండా చిరంజీవిని బాస్ అని సంబోధిస్తూ ఆయన చూపించిన ఆరాధన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయన్న వారికి గట్టి సమాధానం ఇచ్చినట్లయింది. సినిమాలోని అంశాలను ప్రస్తావిస్తూ అల్లు అరవింద్ చేసిన విశ్లేషణ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసింది. రౌడీ అల్లుడు ఘరానా మొగుడు చూసినప్పుడు కలిగిన ఆనందం మళ్లీ కలిగిందని చెప్పడం ద్వారా ఈ సినిమాలో చిరంజీవి నటన ఏ రేంజ్లో ఉందో చెప్పకనే చెప్పాడు. డైరెక్టర్ టేకింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ టైమింగ్ గురించి ఆయన ప్రశంసించడం సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ముఖ్యంగా వెంకటేష్ ఎంట్రీ, చిరంజీవితో వచ్చే కాంబినేషన్ సీన్స్ గురించి అరవింద్ హైలైట్ చేసి చెప్పడం మల్టీ స్టారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. అల్లు అరవింద్ మాటల్లో కేవలం సినిమా రివ్యూ మాత్రమే కాదు, ఒక వ్యూహాత్మక సంకేతం కూడా కనిపిస్తోంది. రికార్డ్స్ ని లెక్క పెట్టుకోవడమే బ్యాలెన్స్ అని ఆయన అనడం ఈ సంక్రాంతికి మెగా హీరో సినిమానే విజేతగా నిలుస్తుందని బల్లగుద్ది చెప్పినట్లయింది. ఇది పరోక్షంగా అల్లు మెగా అభిమానులను ఒక్కటి చేసే ప్రయత్నంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. బయట ఎన్ని రూమర్లు ఉన్నా కుటుంబ పెద్దల మధ్య అనుబంధం బలంగానే ఉందని, సినిమాల విషయంలో అందరూ కలిసే ఉంటారని అరవింద్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశాడు. మరోవైపు పుష్ప 2తో ఇండియాస్ #1 హీరో అల్లు అర్జున్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్న వేళ అల్లు అరవింద్ ఇలా చెప్పడం నిజంగా షాక్ ఇచ్చే విషయమే. మొత్తానికి అల్లు అరవింద్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నెగిటివిటీని పక్కన పెట్టి ఫ్యాన్స్ అందరూ సినిమాను ఆస్వాదించేలా చేసింది. ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్న ఫ్యాన్ బేస్లు అరవింద్ రివ్యూ తర్వాత సినిమా ప్రమోషన్స్ లో ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అరవింద్ చెప్పినట్లుగా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో, రికార్డుల లెక్కలు ఎలా మారుతాయో చూడాలి.